మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా, మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా, మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. గతంలో ఎస్సీ రిజర్వేషన్ వల్ల 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న దళితులు నష్టపోయారు, ఆగమయ్యారు. గతంలో మరి ఎస్సీ రిజర్వేషన్ మా మిత్రులందరూ కూడా చెప్పాలి. మా అమ్మాయి వరంగల్లో పుట్టింది, వరంగల్లో పెరిగింది, వరంగల్లో చదువుకున్నది, వరంగల్లో ఉద్యోగం చేసుకున్నది, తన క్లాస్మేట్ను ప్రేమ వివాహం చేసుకున్నది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వరంగల్లోనే ఉంటున్నాం. ఇక్కడే ఉద్యోగం చేసింది, ఇక్కడే మా ఫౌండేషన్ ద్వారా, కడియం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసింది. వర్ధన్నపేట హాస్పిటల్లోనే డాక్టర్గా పనిచేసింది. ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఆమె ఎస్సీ సర్టిఫికెట్ను ఉపయోగించుకున్నది. మెడిసిన్లో కానీ, పీజీలో కానీ, డాక్టర్ ఉద్యోగానికి ఎంపికైనప్పుడు కానీ ఆమె ఎస్సీ సర్టిఫికెట్ ఉపయోగించుకొని ఆమె ఉద్యోగానికి వచ్చింది. ఆమె ఎస్సీ కాదు అని ఒక మాట మాట్లాడుతున్నారు. ఇంతకంటే నీచమైన దుర్మార్గమైన మాట ఇంకోటి ఉండదు. ఒక ఎస్సీ అయి ఉండి, అది కూడా ఇంకెవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. ఒక ఎస్సీ అయి ఉండి ఆయన చెప్తాడు నేను లా చదివానని. మరి ఏం లా చదివాడో, మరి కాపీ కొట్టాడో, లేకుంటే ఆయన తరఫున ఇంకెవరైనా ఎగ్జామ్ రాశాడో నాకు తెలియదు. కానీ లా చదివిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. 2017లో 5 జడ్జెస్ బెంచ్, సుప్రీంకోర్టుకు సంబంధించిన ధర్మాసనం అది సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కాదు. అది 5 జడ్జెస్కి సంబంధించిన ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది 2017లో. ఆ తీర్పులు ఏమన్నారంటే, భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదు, కాబట్టి వారు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులమే కొనసాగుతుందని ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. రెండవది, అదే సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్లో పిల్లలకు తండ్రి క్యాస్ట్ మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. నా క్యాస్ట్ నా బిడ్డకు వర్తిస్తుంది. రేపు మా కావ్య పిల్లలకు వాళ్ళ తండ్రి క్యాస్ట్ వర్తిస్తుంది. ఈ మాత్రం కనీస పరిజ్ఞానము ఉండవలసిన అవసరం ఉన్నది. మూడవది, ఆమె స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నది, రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంది ఆ మ్యారేజ్ యాక్ట్. దాంట్లో చట్టం కల్పించిన వసతి ఏంటి అంటే, సౌకర్యం ఏంటి అంటే, మ్యారేజ్ తర్వాత కూడా ఎవరి రిలీజన్ వాళ్ళు కొనసాగించుకోవచ్చు. కులం విషయంలో సుప్రీంకోర్టు తీర్పున్నది, మతం మారినంత కులం మారదనేది సుప్రీంకోర్టు తీర్పున్నది. అంతేకాకుండా చట్టాలు చాలా స్పష్టంగా, మ్యారేజ్ యాక్ట్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇన్ని విషయాలు ఉన్న తర్వాత కూడా కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. వరంగల్ జిల్లా ప్రజల ముందు 30 సంవత్సరాలుగా నేను రాజకీయాలు చేస్తున్నాను. నేను నిన్న మాట్లాడిన వాళ్ళ లెక్క భూ కబ్జాలకు పాల్పడలేదు, రియల్ ఎస్టేట్ చేయలేదు, కాంట్రాక్టులు చేయలేదు, 100 కోట్ల ఆస్తులు నేను కూడబెట్టుకోలేదు. నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం.
ఎవరికి తెలియని ఏమి లేదు దీంట్లో. నాకు పెద్దగా రాజకీయ కుటుంబం కాదు నాది, 100 కోట్ల ఆస్తులు ఉన్నోడిని అంతకన్నా కాదు. నా నిజాయితీ నా పెట్టుబడి, నా పనితీరే నా పెట్టుబడి. ఆ పనితీరుతోనే, ఆ నిజాయితీతోనే రాజకీయాలు చేస్తూ వచ్చాను. నిన్న అరుణ్ రమేష్ గారు మాట్లాడుతూ నేను ఆయనకు వెన్నుపోటు వచ్చానని ఒక మాట మాట్లాడాడు. నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినప్పుడు అరుణ్ రమేష్ గారు టీడీపీలో ఒక సామాన్య కార్యకర్త, నాతోనే ఉండేవాడు. ఆ రోజులలో ఒక దళితుడిని క్లాస్ 1 కాంట్రాక్టర్ చేయాలని నేను ఆలోచించి, రమేష్ను గుర్తుపెట్టుకో, ఈరోజు నేను చెప్పవలసి వస్తుంది కాబట్టి, రివీల్ చేయవలసి వస్తుంది కాబట్టి చేస్తున్నా. నేను మంత్రిగా మా ఇంటికి అప్పటి చీఫ్ ఇంజనీర్ను ఇరిగేషన్ రమేష్ను ఇద్దరిని కూడా బ్రేక్ఫాస్ట్కి పిలిచి ముగ్గురం కూడా కూర్చొని, రమేష్ నా తమ్ముడు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మా దళితుడు కూడా క్లాస్ 1 కాంట్రాక్టర్ కావాలి, దానికి ఎట్లా మీరు సహకరిస్తారో చెప్పండి అంటే, జైత్యాల ఎస్ఆర్ఎస్పి వర్క్స్ ఆయన వేరే వాళ్ళ పేరు మీద ఉంటే అవి టర్మినేట్ చేసి రమేష్ ద్వారా చేయించి ఆయనను క్లాస్ 1 కాంట్రాక్టర్గా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశాను. మర్చిపోయినావా రమేష్? అన్యాయం కాదా ఇది? పోనీ నిన్ను క్లాస్ 1 కాంట్రాక్టర్ చేశాను, నాకేమైనా డబ్బులు ఇచ్చావా చెప్పు ఇప్పుడు ఓపెన్గా. పలానా రోజున శ్రీయర్ గారికి పలానా వర్క్ విషయంలో ₹1,00,00,000 ఇచ్చినా, లేకుంటే పలానా వర్క్ విషయంలో 50 లక్షలు ఇచ్చినా, ఇంకో దగ్గర 10 లక్షలు శ్రీయర్ గారికి ఇచ్చినా అని చెప్పు. ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎన్నడైనా ఏ రోజైనా నీకు పనులు ఇప్పించి నేను ఏమైనా కమిషన్ తీసుకున్నాను? ఎన్నడూ తీసుకోలేదు. ఆ తర్వాత ఆయనను కాంట్రాక్టర్గా పెంచడమే కాకుండా రాజకీయంగా కూడా ఆయనకు అవకాశం వచ్చినప్పుడు 2014లో ఆయన విజయం కొరకు నేను ప్రచారం చేశాను. 2018లో మళ్ళీ ఆయన విజయం కొరకు నేను ప్రచారం చేశాను. తిరిగి నేను కారణాలు ఏమైనా 2023లో నన్ను పిలవలేదు ఆయన. నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినా, నేను పోలేకపోయినా, వాస్తవంగా ఆయన నన్ను పిలవలేదు. ప్రజలకు నీ మీద, నీ వ్యవహార శైలి పైన, మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన, ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళో కూడా రానియలేదు కదా. కొన్ని ఊళ్ళో కూడా నేను ఎంట్రీ రానియలేదు. ఎన్ని రకాల ఆందోళన చేసినో తెలుసు. వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి, విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పొడవలేదు. ఆ మాటకు వస్తే, నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాము. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ మా మాట వినుకుంటూ వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము మేము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కే టికెట్ ఇవ్వమని అందరం చెప్పాను. నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి, నువ్వు పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడిది? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి, కాంట్రాక్టులు తీసుకొని, రియల్ ఎస్టేట్ చేసి, దందాలు చేసి, డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? కాబట్టి ఇంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఓటమి భయంతో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది.